నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. శ్రీమద్ రమారమణ గోవిందో హార్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏంటి గోవింద కొడుతున్నాడు, మొత్తం అయిపోయింది అంటున్నాడు, దేని గురించి అని చెప్పేసి డౌట్ పడుతున్నారా? ఈ ఆర్టికల్ చూస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. చూశారు కదా, వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐకి కొత్తగా తేల్చాల్సింది ఏమీ లేదట, కొత్త నిందితులు ఎవరూ లేరట, కొత్తగా కనుగొనే విషయాలు ఏమీ లేదట, మొత్తం అయిపోయాయట అని చెప్పేసి దాదాపు ఒక కంక్లూజన్కి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏకంగా క్లియర్ కట్గా కోర్టుకు తెలిపినటువంటి పరిస్థితుల్లో శ్రీమద్ రమారమణ గోవిందో హార్ అయిపోయింది, మొత్తం అయిపోయింది అని చెప్పేసి అలాంటి ఫీలింగ్ కాకుండా మరో ఫీలింగ్ వచ్చేటటువంటి ఛాన్స్ ఏమన్నా ఉందా? లేనే లేదు. అరే, సామాన్య పౌరులుగా లేదంటే జర్నలిస్టులుగా మాలాంటి వాళ్ళకి బోలె డౌట్లు ఇంకా అలాగే ఉండిపోయాయి. వాటి వేటికి పరిష్కారం దొరకకుండానే, ఒక కంక్లూజన్ లేకుండానే ఇంకేముంది, అయిపోయింది 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 అన్నట్టుగా ఈ రకంగా కేసును ముగించాలనుకోవటం సిబిఐ యొక్క డొల్లతనం. అసలు సిబిఐ చేతికి ఇవ్వగానే మొత్తం నాశనం అయిపోయింది అనేటటువంటి ఫీలింగు ఆ రోజుల్లోనే చాలామంది వ్యక్తపరిచారు. ఈరోజు అది నిజమైంది అని చెప్పేసి అందరూ ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను ముచ్చటగా ఒక 3-4 డౌట్లు అడుగుతాను. వీటికి సమాధానం దొరకకుండానే కేసు ముగిసిపోయినట్టుగా ఎలా కంక్లూజన్కి వస్తారో మరి గౌరవ దర్యాప్తు సంస్థలు చెప్పాలి. డౌట్ నెంబర్ 1, ఈ మర్డర్ ఎందుకు జరిగిందయ్యా అంటే పొలిటికల్ మోటో, రాజకీయ కారణాల వల్లే, ముఖ్యంగా కడప ఎంపీ స్థానం కోసం, ఆ కడప ఎంపీ స్థానం చుట్టూ తిరిగినటువంటి పరిణామాల వల్లే ఈ మర్డర్ జరిగిందని చెప్పేసి అనేక సందర్భాల్లో చాలామంది చెప్పారు, సిబిఐ కూడా తేల్చింది. మరి పొలిటికల్ మోటో ఉన్నప్పుడు ఆ లబ్ధి ఎవరికి చేకూరింది, ఎవరి కోసం జరిగింది, చేయించిన వారెవరు, ఆ స్థానం కోసం పోటీ పడ్డటువంటి వ్యక్తులు చేయించారా, మరొకరు చేయించారా, వాట్ ఈజ్ వాట్ అనేటటువంటి ఫైనల్ కంక్లూజన్ లేకుండా, అంటే కడప స్థానం కోసం జరిగింది కాబట్టి కడప స్థానం ఫలానా వాళ్ళకి దక్కటం కోసం వీళ్ళు చేయించారు, లేదా దక్కించుకుందాం అనుకున్న వాడు చేయించారు అనేటటువంటి ఒక ఫైనల్ కంక్లూజన్ ఏమీ లేకుండానే, ఒక విస్పష్టమైనటువంటి అంశం ఏది కరెక్ట్గా చెప్పకుండానే, ఎలా కేసులో ఇంక కొత్తగా తేలేదేవీ లేదు, కొత్త నిందితులు ఎవరూ లేరు, ఇంకేం తేల్చక్కర్లేదు అన్నట్టుగా ఎలా ముగింపుకు వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. డౌట్ నెంబర్ 2, ఇది ఇంకా సామాన్య జనంలో కూడా ఉన్నటువంటి అంశం. వివేకానందరెడ్డి మర్డర్ ఎందుకు జరిగేటటువంటి సందర్భంలోనే ఆ తర్వాత దర్యాప్తులో తేలినటువంటి అంశాలు ఏంటంటే, 1 కాదు 2 కాదు, దాదాపు 40 కోట్ల రూపాయల వరకు ఈ హత్య కోసం సుపారీకి వాడారట. సుపారీ ఎంతంటే 40 కోట్లకని మాట్లాడుకున్నారు. అందుట్లో 1 కోటో 2 కోట్లో 3 కోట్లో ఒక 5 కోట్ల దాకా మొత్తానికి పంచారు. దస్తగిరి అనేటటువంటి కీలక నిందితుడి దగ్గర నుంచి కొంత మొత్తంలో, అంటే అతను తనకి వచ్చినటువంటి డబ్బులో, అడ్వాన్స్ ఇచ్చినటువంటి డబ్బులో కొంత భాగాన్ని ఏదో చిల్లర ఖర్చుల కోసం వాడుకొని మిగతాదంతా తన స్నేహితుడి దగ్గర దాచిపెట్టారు. ఆ దాచిపెట్టిందో 50 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు. మరి ఇంత క్లియర్గా మనీ ట్రయల్ అనేది కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే 40 కోట్లకు మాట్లాడుకున్నారు. అందులో 5 కోట్ల దాకా సుమారుగా అడ్వాన్సులు ఇచ్చారు. అందులో 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయల కన్నా తక్కువ ఫలానా దగ్గర నుంచి దొరికింది అని చెప్పేసి చెప్పినప్పుడు అసలు ఆ సుపారీ ఎవరిచ్చారు, ఎవరికంత సామర్థ్యం ఉంది, అవినాష్ రెడ్డికి ఉందా, లేదంటే ఇంకా వేరే వాళ్ళకు ఉందా, లేదంటే ఇంకెవరికి ఉందా అనేటటువంటి కనీస మాత్రంగా కూడా విషయాలు బయటికి రాకుండా, తేల్చకుండా అయిపోయింది 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 కొత్తగా తేల్చేది ఏమీ లేదని చెప్పేసి అంటే ఎట్లా నమ్మాలి? డౌట్ నెంబర్ 3, ఈ కేసులో ఫస్ట్ గొడ్డలిపోటు కాస్త గుండెపోటు అయింది. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఏమాత్రం కాస్త తేడాపాడ జరిగినా, ఒకవేళ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కాకుండా వేరే గవర్నమెంట్ ఏదన్నా, లేదంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నా, లేదంటే మరో పరిస్థితి ఉన్నా సరే, ఇప్పటికీ చరిత్రలో వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టుగానే మనం చెప్పుకునేవాళ్ళం. ఇంత అసలు చర్చ ఉండేది కాదు. గొడ్డలిపోటేసి చంపి గుండెపోటను నమ్మించి టీవీలో స్క్రోలింగ్లు ఇచ్చి బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి ఆఖరికి
కూతురు వచ్చే సందర్భానికి మొత్తం సెట్ చేసి పెట్టి జస్ట్ కూతురికి శవపేటికలు అలా చూపించేసి ఇలా తీసుకెళ్ళి అంత్యక్రియలు చేద్దామని చెప్పేసి అంత పకడ్బందీగా ప్లాన్ అల్లారే. మరి ఆ ప్లాన్ ఎవరిది, దానికి సహకరించిన వాళ్ళు ఎవరు, దాని వెనుకున్నటువంటి మోటివ్ ఏంటి, ఎవరెవరిని ఎలా మభ్యపెట్టి అలా చేయించారు, అసలు ఆ శవానికి కుట్లు ఎలా వేయించారు, అసలు గొడ్డల పోటును గుండెపోటుగా మార్చినటువంటి దుర్మార్గులు ఎవరు, దాని వెనక మాస్టర్ ప్లాన్ ఎవరిది అనేటటువంటి అంశాన్ని ఇంకా క్లియర్ కట్గా తేల్చకుండా, ఇంకా ఫైనల్ కంక్లూజన్కి రాకుండా ఇంకేమీ తేల్చేదేమీ లేదు, మొత్తం అయిపోయిందని చెప్పేసి కబుర్లు చెప్తే ఎలా సార్? వివేకానంద రెడ్డి చేత నా నా డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను, వాడు నా మీద కక్ష కట్టాడు, అందుకనే గొడ్డలతో పోటేసి చంపేశాడు అని చెప్పేసి ఒక లెటర్ ఏదో రాయిచ్చారు కదా. మరి ఆ లెటర్ యొక్క శాంటిటీ ఏంటి? అది నికోటిన్ అయోడినో మరోటో ఏదో పరీక్ష చేపిస్తే తప్ప దాని మీద ఉన్న వేలు ముద్రలో మిగతా కత్తా కమ్మమిషి దొరకదని చెప్పేసి అన్నారు. మరి ఆ పరీక్షకు పంపించారా? దాని వివరాలు వచ్చాయా? తెలియదు. అయినా సరే ఇంకేం కొత్తగా తేల్చక్కర్ల. ఇందులో వాట్సాప్ కాల్స్, ఈ అంశంలో వాట్సాప్ కాల్స్ చాలా ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించాయి. మేము వాట్సాప్ సంస్థకు అమెరికాకి లేఖ రాసాము, ఆ డేటాను విశ్లేషిస్తే తప్ప కొత్త విషయాలు బయటపడే అవకాశం లేదు, ఇంకా ఆ డేటాను విశ్లేషించాల్సిన అవసరం ఉంది, ఆ కాల్స్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది, ఏం మాట్లాడుకున్నారో తెలియాల్సి ఉందని చెప్పేసి అప్పట్లో హడావిడి చేశారు. మరి వచ్చిందా ఆ డేటా? లెటర్ రాశారా? తెప్పించారా? వివరాలన్నీ వచ్చాయా? తెలియదు. అయినా సరే ఇంకిందుట్లో కొత్తగా తేల్చాల్సింది ఏమీ లేదంటారు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, బాహ్య ప్రపంచానికి తెలిసే కన్నా ముందే జగన్మోహన్ రెడ్డికి, ఆయన సతీమణికి, ఆయన ఇంట్లో మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో మిగతా వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ద్వారా తెలిసిందని చెప్పేసి ఆంధ్రజ్యోతి పత్రిక రివీల్ చేసింది. దీని మీద సిబిఐ కూడా దృష్టి సారించింది, కొంతమంది స్టేట్మెంట్ కూడా తీసుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ తీసుకుందా? బాహ్య ప్రపంచానికి 6:30కో 7కో తెలిస్తే మర్డర్ గురించి, చనిపోయిన విషయం గురించి, మరి నీకు అంతకన్నా ముందు 5 గంటలకో 4 గంటలకో ఎలా తెలిసింది? నీ మీటింగ్లో ఉన్నప్పుడు ఎలా కబురు అందింది? ఎవరు ఫోన్ చేసి చెప్పారు అనేటటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డినో ఆయన కుటుంబ సభ్యులను పిలిచి అడగకుండానే, కనీస మాత్రంగా ఆ ప్రయత్నం చేయకుండానే ఎట్లా ఫైనల్ కంక్లూజన్కి వస్తారు? జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది అనేటటువంటి అంశం రివీల్ కాకుండా ఈ కేసులో ఇంకా కొత్తగా తేల్చేదేమీ లేదని చెప్పేసి ఎలా చెప్తారు? అది ముఖ్యమైన పాయింట్ కదా, ముఖ్యమైన అంశం కదా. మరి దీని గురించి అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? జగన్మోహన్ రెడ్డి నోటీస్ వచ్చి పిలిచి, ఇప్పుడు అజయ్ కల్లం రెడ్డికి మిగతా వాళ్ళకి ఏదో నోటీసులు ఇచ్చారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లము, కృష్ణ అనేటటువంటి 3 వ్యక్తులు ఎవరో ఉన్నారు అని చెప్పేసి అన్నారు. బహుశా కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నాడేమో. మరి ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళ వాంగ్మూలం తీసుకున్నప్పుడు అజయ్ కల్లం అలా కాదు నేను మళ్ళీ మారుస్తా అంటే కుదరదు అన్నప్పుడు, మరి వాళ్ళందరికీ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసిందనేటటువంటి ప్రాథమిక విషయాన్ని మీరు ఎందుకు తేల్చరు, ఎందుకు అడగరు, ఎందుకు మాట్లాడరు, ఎందుకు నోటీసులు ఇవ్వరు? తెలియనటువంటి అంశం. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకకుండా, ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టకుండా, ఇంకా లోతుకెళ్తే ఇంకా చాలా బోలెడు ఉంటాయి. ఇన్ని ప్రశ్నలకు అసలు ఏమాత్రం సంబంధం లేకుండా అయిపోయింది, ఫైనల్ కంక్లూజన్కి వచ్చేసింది, ఇంకా కొత్తగా తేల్చేదేమీ లేదు, కొత్త నిందితులు ఎవరో లేరు, అది ఇది డ్యామ్ డూమ్ డుష్క్ అని చెప్పేసి ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎలా చేయగలుగుతున్నారు? అసలు అన్నిటికన్నా కీలకమైన ప్రశ్న ఏంటంటే, అసలు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తేరాల్సిందని చెప్పేసి చేజులు కూడా చేశారు కదా. ఆ రోజు కర్నూలు విశ్వభారత హాస్పిటల్ అక్కడ దాదాపు 2-3 రోజుల పాటు హైడ్రామా నడిచింది కదా. మరి అలాంటప్పుడు మరి ఆ తర్వాత అవినాష్ రెడ్డి గురించి ఆ సందర్భంలో ఆ పర్టికులర్ అంశంలో చూపించిన శ్రద్ధ, అరెస్టు చేయాలన్నటువంటి కుతూహలం కానివ్వండి, ఆ తర్వాత ఎందుకు లేకుండా పోయాయి? ఏం జరిగింది? ఎందుకు అరెస్టు చేయాలని అసలు చేజింగులు చేశారు కదా, సినిమా లెవెల్లో చేశారు కదా. మరి ఆ తర్వాత అసలు ఆ కుతూహలం కానివ్వండి, ఆ ఇది కానివ్వండి ఎక్కడా లేకుండా పోయి, ఏదో నామకే వస్తూ వచ్చాడు, లొంగిపోయాడు, బెయిల్ ఉంది కాబట్టి, ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి తాత్కాలిక అరెస్ట్ చూపించారు, విడుదల చేశారు, ఏదో విచారణకు 2-3 రోజులు వచ్చాడో ఏమీ తేల్చలా. ఎందుకని ఇదంతా? ఏంటి? దస్తగిరి వంటి వాళ్ళు, సునీల్ యాదవ్ వంటి వాళ్ళు, పెద్దల హస్తం ఉంది,
వాళ్ళ ప్రమేయం ఉంది, వీళ్ళ ప్రమేయం ఉంది అంటే పదే మీడియాతో మాట్లాడుతూ ఉన్నారే. మరి దాని గురించి ఎందుకు అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు సిబిఐ? ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇంకో గంట మాట్లాడుకోవచ్చు ఈ ప్రశ్నలన్నింటి మీద. కానీ ఫైనల్గా చెప్పింది ఏంటయ్యా అంటే కొత్తగా ఏమీ తేలలేదు, కొత్త నిందితుల ఆధారాలు ఏమీ లేవు, తదుపరి దర్యాప్తు అంశాన్ని ముగించేసేయండి అని చెప్పేసి 3వ అనుబంధ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారంటే ఘనత వహించిన సిబిఐ వారే దీనికి సమాధానం చెప్పాలి. చూద్దాం, ఇది కోల్డ్ స్టోరేజ్లో పడిపోయినట్టేనా? వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది ముగిసిన గత చరిత్రేనా? చూద్దాం ఏం జరగబోతోందో. సో మరి నాకు వచ్చిన డౌట్లే మీకు వచ్చుంటే, నేను రేకెత్తించిన ప్రశ్నలు సహేతుకంగా ఉన్నట్లయితే మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.